స్విమ్మింగ్ పూల్ సూపర్ 150 మంది చిన్నారులకు ఈత శిక్షణ పూర్తి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్ లో గల స్విమ్మింగ్ పూల్ సూపర్ అంటూ చిన్నారులు, వారి తల్లిదండ్రులు, నిర్వాహకులు, శిక్షకులు చెబుతున్నారు. వేసవి కాలంలో చిన్నారులకు స్విమ్మింగ్ లో నైపుణ్యత నేర్పించి వారికి ఆదివారం సర్టిఫికేట్లను కూడా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి స్విమ్మింగ్ నేర్చుకున్న చిన్నారులని అభినందించారు. 150 మంది చిన్నారులకు ఈ వేసవిలో ఈతను నేర్పి శిక్షణ పూర్తి చేయడం జరిగిందని, ఎమ్మెల్యే తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిబద్ధతతో చిన్నారులకు ఈత నేర్పడం జరిగిందని, స్టేడియం గ్రౌండ్ లోని స్విమ్మింగ్ పూల్లో చిన్నారులకు ఈత నేర్పించడం జరుగుతుందని స్విమ్మింగ్ పూల్ శిక్షకులు లతీఫ్ తెలిపారు. मेरे भाई भी हो ना क्या ये पकड़ो मेरे भाई का ఆయన ఈత చేసుకుందా మేడం కొంచెం వెనకాలి రాని ఆ పిల్లలు సర్టిఫికేట్ పట్టుకోలేదు చూడనా ఇటు ఇటు చూడు విహాన్ విహాన్ అదే कर रहा है फोटो दिख रहा इनकल दा ओके सर మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో స్టేడియం గ్రౌండ్లో వేసవి సెలవుల్లో భాగంగా వేసవి శిబిరాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా వేసవిలో దృష్టిలో పెట్టుకొని అయితే చిన్నారులకు స్విమ్మింగ్ పూల్ ఈత కొలమానంలో ఈత కొట్టే ప్రక్రియను ప్రారంభించారు. అయితే ఈ స్విమ్మింగ్ పూల్ ఏ విధంగా నడిచింది, అయితే 150 మంది చిన్నారులకు ఈ వేసవి శిబిరంలో ఈతను నేర్పించినటువంటి ఇక్కడ ఈత కొలమానం ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు ఈ స్విమ్మింగ్ పూల్ ద్వారా ఎంతమంది పిల్లలకు మహబూబ్ నగర్ పట్టణంలో ఈ స్టేడియం గ్రౌండ్లో ఏ విధంగా మీరు స్విమ్మింగ్ పూల్ని కొనసాగిస్తున్నారు? అందరు మహబూబ్ నగర్ పట్టణం మహబూబ్ నగర్ అందరికీ నమస్కారం. నా పేరు ఎండి మతీనూర్ రెహమాన్. నేను ఒక సోషల్ వర్కర్ యాక్చువల్లీ ఫస్ట్. దాని తర్వాత నాకు మన ఎమ్మెల్యే సార్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సార్ స్విమ్మింగ్ పూల్ ఇన్ఛార్జ్లాగా నాకు ఇచ్చినారు. దాని తర్వాత నేను ఇన్ఛార్జ్లాగా అక్కడ స్విమ్మింగ్ పూల్ తీసుకున్నాక 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్లో లాస్ట్ ఇయర్స్ 100 మందికి నేర్పించిన నేను. ఈ ఇయర్లో అయితే చాలా మందికి ఎక్కువ మందికి నేర్పినాం. 150 మంది దాటింది. ఇంకొకటి రన్నింగ్లో కూడా ఉంది. ఇప్పుడు ఇంకా వర్షాకాలం తొందర వస్తుంది కాబట్టి ఇది ప్రోగ్రామ్ తొందర పెట్టేసినాం మేము. అయితే ఇక్కడ చిన్న పిల్లలు మాత్రం 5 ఇయర్స్ మినిమం ఉండాలి మేము స్విమ్మింగ్ నేర్పాలంటే. 5 ఇయర్స్ నుంచి మేము 65 ఇయర్స్ వాళ్ళ లోపల మేము స్విమ్మింగ్ నేర్పుతాం. ఇంకొకటి అంటే ఇక్కడ పేరెంట్స్ వచ్చి మా దగ్గర మంత్లీ పాస్ తీసుకుంటారు. ఆ పాస్ మన 2200 వరకు పాస్ ఉంటాయి. దాంట్లో 1 మంత్లో మా దగ్గర 1 మంత్ పాస్ తీసుకుంటారు. కానీ మేము 8 డేస్ 10 డేస్ లోపలనే వాళ్ళకి ఈ శిబిరము ఎన్ని రోజులు ఒక చిన్నారికి ఇప్పుడు ఈ చిన్నారి ఉంది, ఎన్ని రోజులు ఈత నేర్పిస్తున్నారు? మేము ఫస్ట్ వాళ్ళకి నీళ్ళ దింపుతాం. వాళ్ళకి సూషి చెప్పనికి వస్తాయి. నీళ్ళ దింపిన తర్వాత మ్యాక్సిమం మేము వానికి 0% కూడా రాకపోతే 10 డేస్ లోపల నేర్పుతాం మేము. గ్యారంటీ ఇది 10 డేస్ల లోపల నేర్పుతాం మేము. 1 మంత్ పాస్ ఎందుకు తీసుకోమంటా అంటే వాళ్ళకి పర్ఫెక్ట్ కావాలి. వాళ్ళు 1 మంత్ కంటిన్యూ ఎట్లా మీరు స్కూల్ కాలేజెస్కి ఎట్లా రెగ్యులర్ పోతారు ఎగ్జామ్ ఉన్నప్పుడు, ఈ స్విమ్మింగ్ కూడా అట్లా ఇంపార్టెంట్. వాళ్ళు రెగ్యులర్ వస్తేనే తొందర నేర్చుకుంటారు. ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మీ మీద ఉన్న నమ్మకంతోన ఈ స్విమ్మింగ్ పూల్ని మీకు అప్పచెప్పారు. ఏ విధంగా రన్ చేస్తున్నారు? స్విమ్మింగ్ పూల్ సార్ నాకు ఇచ్చిందంటే నేను నేను సోషల్ వర్కర్. మన చెరుకట్టలో కూడా చాలా మంది చచ్చిపోయినారు. ఆ చచ్చిపోయిన వాళ్ళకి 5-8 మంది ఇప్పటివరకు డెట్ అయింది ఆడ చెరుకట్ట మీద ట్యాంక్ బండ్. అప్పుడు నేనే తీసిన
అప్పుడు నేనే నా గ్రూప్ నుంచి నా ట్రస్ట్ ఉంది ముస్లింని కానీ మా గ్రూప్ నుంచి నేనే తీసిన అది చూసి సార్ నేను మంచి సోషల్ పని చేస్తానని నా పైన భరోసా పెట్టి ఇచ్చిన ఆ సార్ భరోసా నేను ఖచ్చితంగా పెట్టుకుంటా. నాకు ఎప్పుడు కూడా మా సార్ ఉన్నవాడు ఇట్లా నేను నడుస్తా. ఖచ్చితంగా ఎవరికి రారు వాళ్ళకి ఖచ్చితంగా చేదు బట్టి వాళ్ళకి స్విమ్మింగ్ నేర్పిన వారికి నేను బయటికి పంపాను. ఇప్పుడు ఈ శిబిరంలో ఎంతమంది ట్రైనింగ్ పొందిండ్రు, ఎంతమందికి సర్టిఫికెట్ ఇచ్చిండ్రు? ఇది ఇప్పుడు 150 మందికి సర్టిఫికేట్ ఇచ్చినాము. ఇంకా రన్నింగ్ ఒక 60-70 మంది రన్నింగ్ ఉంది. ఇప్పుడు ఇంకా వాళ్ళకు కూడా ఇది మొత్తం అయిపోయిన వాళ్ళగా June 10 లోపల వాళ్ళకు కూడా ఇస్తాం. పిల్లల తల్లిదండ్రుల ప్రోత్సాహం ఏ విధంగా ఉంటుంది ఈత నేర్చడంలో? వాళ్ళు మా దగ్గర ఫస్ట్ నెలది తీసుకుంటే కార్డు నెలలో ఎప్పుడు నేర్చుకుంటాం అట్లా అనుకుంటారు. కానీ వాళ్ళు మా దగ్గర వచ్చి 5 days 6 days చేస్తేనే వాళ్ళు పరేషాన్ అయిపోతారు. అరే ఇంత చాలా బాగా ఇస్తున్నారు. కానీ మా దగ్గర వనపర్తి, గద్వాల్, కోల్కొండ బాగా మీకు ప్రూఫ్తోని నా దగ్గర ఆధార్ కార్డులు ఉన్నాయి. అది ఆధార్ కార్డు కూడా చూపెడతా. గద్వాల్, ఇది వనపర్తి, మళ్ళీ కోల్కొండ, ఇంకో నవాపేట్ ఆ నుంచి వాళ్ళు పొద్దుగాల 5 గంటలకు లేచి 6 గంటల బ్యాచ్ మా దగ్గర బ్యాచ్లు ఉంటాయి. 6 గంటల నుంచి 7 గంటల, 7 గంటల నుంచి 8 గంటల, 8 గంటల నుంచి 9 గంటల, 9 గంటల నుంచి 10 గంటల ఈ బ్యాచ్ ప్రకారం మేము ప్రాక్టీస్ ఇస్తాం. ఈ బ్యాచ్లో ఏదైనా ఒక 1 hour తీసుకుంటారు వాళ్ళు డైలీ. మంచిగా నేను వాళ్ళకు కూడా థ్యాంక్స్ అంటే అంత దూరం నుంచి మా మీద నమ్మకం పెట్టి వాళ్ళు వస్తున్నారు. ఇది మహబూబ్ నగర్లో స్టేడియం గ్రౌండ్లో నిర్వహిస్తున్న స్విమ్మింగ్ పూల్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ముందు చూపు తిరుపతయ్య, మహబూబ్ నగర్. నేషనల్ సిమ్మర్ కూడా నేషనల్ పోయింట్ చూడు.